మార్నింగ్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వి డిస్కస్ అబౌట్ మెటల్ అండ్ నాన్ మెటల్, లోహాలు అలోహాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే అక్కడ చిన్న పాయింట్, మనం మెటల్స్ గురించి నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కానీ మెటలాయిడ్స్ గురించి మాట్లాడలేదు. ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ద గ్రూప్, ఇటు ఫస్ట్ ఏ సెకండ్ ఏ, అటు లాస్ట్ అంటే ఆక్సిజన్ అండ్ ఏదైతే హాలోజన్ ఫ్యామిలీ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ, హాలోజన్స్ ఫ్యామిలీ కాకుండా రిమైనింగ్ మిడిల్లో ఉండే ఆటమ్ ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయంటే మెటలాయిడ్స్ అంటే అర్ధలోహాలుగా పనిచేస్తాయి. అక్కడ మెటాలిక్ క్యారెక్టర్ చాలా మోడరేట్గా ఉంటుంది, అంటే మధ్యస్థంగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనము కెమికల్ రియాక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం. కెమికల్ రియాక్టివిటీ రసాయన చర్యాశీలత. రసాయన చర్యాశీలత గురించి మాట్లాడుకుందాం. కెమికల్ రియాక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టెండెన్సీ ఆఫ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ టెండెన్సీ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం మీద లేదా ఎలక్ట్రాన్ని పొందే స్వభావం మీద కెమికల్ రియాక్టివిటీ అనేది ఆధారపడి ఉంటుంది. రసాయన చర్యాశీలత అనేది ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం మీద లేదా ఎలక్ట్రాన్లు పొందే స్వభావం మీద రసాయన చర్యాశీలత అనేది ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం ఎక్కువగా ఉంటే, ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం ఎక్కువగా ఉంటే ఆ మెటల్స్కి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే నేచర్ ఎక్కువగా ఉంది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ ద నేచర్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే నేచర్ ఎక్కువగా ఉంటే దట్ మెటల్స్ హ్యాస్ హైయెస్ట్ రియాక్టివిటీ లేదా ది మెటల్స్ హ్యాస్ గ్రేటర్ రియాక్టివిటీ. ఆ మెటల్స్కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. Greater loss of electrons, greater reactivity. ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం ఎక్కువగా ఉంటే చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? మెటల్స్. Greater gain of electrons for non-metals. Non-metals లో వేటికైతే ఎక్కువగా ఎలక్ట్రాన్ గెయిన్ చేసే నేచర్ ఉంటుందో గ్రేటర్ రియాక్టివిటీ, వాటికి రియాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, లోహాల్లో వేటికైతే ఎక్కువగా ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం ఉంటుందో వాటికి చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. అలాగే నాన్ మెటల్స్ అలోహాల్లో ఎవరికైతే ఎలక్ట్రాన్ని కోల్పోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్ని పొందే స్వభావం, గ్రహించే స్వభావం ఎక్కువగా ఉంటుందో వాటికి చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం పీరియడ్స్లో ఎలా ఉంటుంది రియాక్టివిటీ, గ్రూప్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ పీరియడ్స్. పీరియడ్స్లో రియాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఓకేనండి, ఇక్కడ మనకి ఈ రెండింటికి కూడా ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యే నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ని కోల్పోయే స్వభావం వీటికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రియాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే మోర్ రియాక్టివ్. ఓకేనండి, అలాగే ఇంటి నుంచి వచ్చామనుకోండి ఆర్డర్, ఇక్కడ మనకి వీటికి ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసే క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మోర్ రియాక్టివ్. మధ్యలో ఉండే వాటికి రియాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే చర్యాశీలత ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఈ రేంజ్ లో మాత్రం రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ద రియాక్టివిటీ ఇంక్రీజెస్ ఫర్ సర్టెన్ పీరియడ్. ఒకనొక స్టేజ్లో ఒకనొక సమయం వరకు కూడా పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గి, ఆ తర్వాత ఏమవుతుందంటే తగ్గి మళ్ళీ పెరగడం మొదలవుతుంది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్గా 1A తీసుకున్నాం అనుకోండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్కి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు 2A. ఓకేనండి, 2Aకి ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు 3A. ఓకేనా, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1A గ్రూప్కి అంటే 2Aకి తక్కువ ఉంటుంది, 2A కంటే 3Aకి తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, రియాక్టివిటీ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతూ
మెటల్స్కి అయితే వాటి యొక్క ఎలక్ట్రాన్ లాస్ అయ్యే నేచర్ బట్టి కెమికల్ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. నాన్ మెటల్స్కి అయితే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే నేచర్ని బట్టి నాన్ మెటాలిక్ రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇక్కడ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎప్పుడు అంటే మెటల్స్ ఏంటండి మెటల్స్కి. అదే కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ నాన్ మెటల్స్కి కెమికల్ రియాక్టివిటీ అనేది ఏమవుతుంది అంటే గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది ఫర్ నాన్ మెటల్స్కి డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి టాప్ టు బాటమ్ వచ్చేటప్పుడు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకునే క్యారెక్టర్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా కెమికల్ రియాక్టివిటీ తగ్గుతుంది. ఎలక్ట్రాన్ గ్రహించే స్వభావం గ్రూపుల్లో తగ్గినప్పుడు అప్పుడు మనకి చర్యాశీలత కూడా తగ్గుతుంది. అదే ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం పెరిగింది అనుకోండి, చర్యాశీలత పెరుగుతుంది. ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం తగ్గింది అనుకోండి, చర్యాశీలత కూడా తగ్గుతుంది. ఇది కెమికల్ రియాక్టివిటీ. నౌ వి డిస్కస్ అబౌట్ ఆక్సైడ్స్. ఆక్సైడ్ల గురించి డిస్కస్ చేద్దాం. ఆక్సైడ్స్ ఓకేనండి. మనకి ఆక్సైడ్స్ అంటే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆల్సో నోన్ యాజ్ పీరియాడిసిటీ. ఆక్సైడ్ల యొక్క స్వభావాన్ని కూడా మనం ఆవర్తన క్రమం అని అంటాం. ఓకేనండి. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆల్సో నోన్ యాజ్ ఆర్ నోన్ యాజ్ పీరియాడిసిటీ. ఓకేనండి. ఆక్సైడ్ యొక్క స్వభావాన్ని కూడా ఆవర్తన క్రమం అని అంటాం. ఓకేనండి. ఫస్ట్ మనకి లెఫ్ట్ రైట్ పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా అంటే ఆక్సైడ్ అంటే ఏంటి, మనకి ఆక్సైడ్ అంటే మనం ఏమని చెప్పచ్చు అని అంటే ఎలిమెంట్స్ ఆక్సిజన్తో కంబైన్ అయినాయి అనుకోండి, దే ఫార్మ్ ఆక్సైడ్. మనకి మూలకాలు ఆక్సిజన్తో కలిస్తే కనుక మనకి ఆక్సైడ్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ ఏ మూలకాలు అయితే ఆక్సిజన్తో కలిపి ఆక్సైడ్స్ని ఫార్మ్ చేస్తాయో అవి బేసిక్ ఆక్సైడ్స్. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ దే రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ ఆక్సైడ్స్. ఈ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్, రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అంటే కుడి వైపున ఉండే మూలకాలలో ఏ మూలకాలు అయితే ఆక్సిజన్తో కలిపి ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తాయో అవి ఎసిడిక్ ఆక్సైడ్స్. ఈ మధ్యలో ఉండే వాటిని మనం ఏమంటాము అంటే ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్. క్షార ఆక్సైడ్లు, ఆమ్ల ఆక్సైడ్లు. ఆంఫోట్రిక్ మీన్స్ న్యూట్రల్ మీన్స్ తటస్థ ఆక్సైడ్లు, స్వాభావిక ఆక్సైడ్. ఓకేనండి. బేసిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ ఆక్సైడ్స్ లో బేసిక్ నేచర్ అనేది బేసిక్ ఆక్సైడ్స్ నేచర్ అనేది లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. అంటే పీరియడ్స్ లో డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అదే గ్రూప్స్ లో పీరియడ్స్ లో డిక్రీజ్ అవుతుంది, గ్రూప్స్ లో ఇంక్రీజ్. ఓకేనండి. నెక్స్ట్ ఎసిడిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదా. ఎసిడిక్ ఆక్సైడ్స్ నేచర్ లెఫ్ట్ టు రైట్. ఎసిడిక్ ఆక్సైడ్స్ నేచర్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. పీరియడ్స్ లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్స్ లో డిక్రీజ్ తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటే ద్విస్వాభావిక ఆక్సైడ్. అసలు ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటే దే బిహేవ్ లైక్ ఎసిడిక్ ఆక్సైడ్స్ విత్ బేస్. మనము బేస్ తో ఈ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ ని మనం బేస్ తో రియాక్ట్ చేసినప్పుడు, బేస్ తో కలిసినప్పుడు అవి ఆమ్ల స్వభావాన్ని, ఎసిడిక్ నేచర్ ని చూపిస్తాయి. ఓకేనండి. బిహేవ్ యాజ్ ఎసిడిక్
Amphoteric oxides అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా Al2O3 అనేది amphoteric oxide. దీన్ని మనం బేస్ తో కలిపామనుకోండి యాసిడ్ లా పనిచేస్తుంది. యాసిడ్ తో కలిపితే బేస్ లా పనిచేస్తుంది. దాన్ని మనం amphoteric oxides అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గా న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే వాటికి ఎసిడిక్ నేచర్ ఉండదు, బేసిక్ నేచర్ ఉండదు. దేర్ ఈస్ నో ఎసిడిక్ ఆర్ బేసిక్ క్యారెక్టర్. దానికి ఎసిడిక్ నేచర్ ఉండదు, బేసిక్ నేచర్ ఉండదు, ఆమ్ల స్వభావం ఉండదు, క్షార స్వభావం ఉండదు. వాటిని మనం న్యూట్రల్ ఆక్సైడ్స్ తటస్థ ఆక్సైడ్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనము ఎసిడిక్ బేసిక్ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే Na2O. ఏం చెప్పుకోవచ్చు? Na2O. నెక్స్ట్ ఎసిడిక్ ఆక్సైడ్స్ కి దీనికి SO3 ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అలానే Cl2O7 ఇది ఎసిడిక్ ఆక్సైడ్ కి ఎగ్జాంపుల్. బేసిక్ ఆక్సైడ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది మోర్ బేసిక్, ఇది కొంచెం లెస్ బేసిక్, MgO. ఇంకా యాంఫోటరిక్ అయితే Al2O3 As2O. న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే ఇంకా మనము CO, NO అండ్ 2O ఇవన్నీ కూడా మనకి న్యూట్రల్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఓకేనా అండి? ఇవి ఆక్సైడ్స్ గురించి. ఓకేనా? మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అవి అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్, ఎంథాల్పీ. ఇలా 5 ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసుకున్నాం. పరమాణు వ్యాసార్థం, అయానిక వ్యాసార్థం, అయానీకరణ శక్తి, రుణ విద్యుత్తాత్మకత, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ. వీటితో పాటు వాలెన్సీ, బేసిక్ నేచర్, ఎసిడిక్ నేచర్, అలానే డయాగోనల్ రిలేషన్షిప్. టుడే we discuss about oxides and in yesterday class we discuss ఆక్సైడ్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఇంతకు ముందు క్లాస్ లో లోహ స్వభావం, అలోహ స్వభావం గురించి నేర్చుకున్నాము. మీకు ఆల్రెడీ 5 ప్రాపర్టీస్ ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి అనేది ఇచ్చాను కదా, సేమ్ ఇవి కూడా ఎలా ఇంక్రీజ్ అవుతాయో ఒక టేబుల్లో రాసుకోండి. ఇందులో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయలేదు. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గ్రూప్స్ లో ఎలా ఉంటాయి, పీరియడ్స్ లో ఎలా ఉంటాయి అని అంటే కనుక మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ టాప్ టు బాటమ్ అంటే పై నుంచి కిందకు వచ్చే కొద్ది లోహాలకైతే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ డిక్రీజ్ అవుతాయి. అలోహాలకైతే టాప్ టు బాటమ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా అండి? ఏం చెప్పుకుంటున్నాను? మెటల్స్ అయితే టాప్ టు బాటమ్ అంటే పై నుంచి కిందకి ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకేనండి? బాష్పీభవన స్థానము, ద్రవీభవన స్థానము పై నుంచి కిందకి వచ్చే కొద్ది లోహాలకైతే తగ్గుతుంది. అది అలోహాలకైతే నాన్ మెటల్స్ అయితే టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి వచ్చే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది మెల్టింగ్ అండ్ బాయిలింగ్. ఓకేనండి? బాష్పీభవన స్థానము, ద్రవీభవన స్థానము లోహాలకైతే పై నుంచి కిందకి వచ్చేటప్పటికి తగ్గుతుంది, అలోహాలకైతే పై నుంచి కిందకి వచ్చేటప్పటికి పెరుగుతుంది. ఓకేనండి? మనం అన్ని ప్రాపర్టీస్ గురించి పీరియాడిక్ టేబుల్ ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక కొత్త చాప్టర్ ని మళ్ళీ మనం నేర్చుకుందాం.